హాయ్. క్లిప్ ట్రీట్మెంట్ లేకుండానే ఎత్తుపల్లని, వంకర పళ్ళని లేదా పళ్ళ మధ్య గ్యాప్స్‌ని సరిచేసుకోవచ్చు. ఇదెలాగా అనుకుంటున్నారా? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది ఎలైనర్స్ ద్వారా. యూజువల్‌గా కాలేజీకి కానీ, స్కూల్‌కి వెళ్తున్న వాళ్ళు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తుంటే వాళ్ళకి క్లిప్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాము. వాళ్ళు క్లిప్ ట్రీట్మెంట్ చేసుకుంటారు. సో, టీత్ అన్నిటిని అలైన్ చేసుకుంటారు. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక అంటే సుమారుగా ఒక 25, 30 ఇయర్స్ వచ్చాక వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్‌తో చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. కనీసం వాళ్ళు మీటింగ్స్‌లో మాట్లాడలేకపోతూ ఉంటారు అండ్ ప్రాపర్‌గా స్మైల్ చేయడానికి కూడా ఇబ్బంది పడతా ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ప్రొఫెషనల్ జాబ్స్‌లో ఉండి క్లిప్ ట్రీట్మెంట్ అన్నది చేసుకోలేని వాళ్ళకి ఈ అలైనర్స్ అన్నది చాలా బెస్ట్ ఆప్షన్. అసలు అలైనర్స్ అంటే ఏంటి? వీటిల్ని ఎలా యూజ్ చేయాలి? రోజుకి ఎంత టైం పెట్టుకోవాలి? క్లిప్ ట్రీట్మెంట్‌తో పోల్చుకుంటే వీటికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అలైనర్స్ అంటే ఇలా ప్లాస్టిక్ ట్రేస్ లాంటివి ఉంటుంది. కొన్ని సెట్ ఆఫ్ ట్రేస్ పేషెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా సెట్ ఆఫ్ ట్రేస్‌ని పేషెంట్ వాడుతూ ఉన్న క్రమంలో టీత్ అన్నీ కావాల్సిన పొజిషన్‌లోకి అలైన్ అయ్యేలాగా చూసుకుంటాము. చాలామందికి ఈ అలైనర్స్ మీద చాలా డౌట్స్ ఉంటాయి. ఇవి వాడటం వల్ల టూత్ అన్నది మూవ్ అవుతుందా లేదా? కరెక్ట్‌గా మనకి కావాల్సిన ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు లేదా గ్యాప్స్ అన్నవి సరవుతాయా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవసరం లేదండి. కరెక్ట్‌గా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసి కరెక్ట్‌గా వాడాల్సిన పద్ధతిలో వాడితే ఖచ్చితంగా డిజైర్డ్ రిజల్ట్స్ అన్నది అలైనర్స్ ద్వారా వస్తుంది. ఈ అలైనర్స్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనుకుంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టీత్ మొత్తాన్ని స్కాన్ చేసుకుంటామండి. డిజిటల్ స్కానింగ్ చేసుకుంటాము. ఆ తర్వాత ఆ స్కాన్ ఆధారంగా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేస్తాము. ట్రీట్మెంట్ ప్లాన్ అంటే ఎన్ని సెట్స్ వాడాలి, ఎలా వాడాలి అన్నది డిసైడ్ చేసుకుంటాము. ఇలా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకున్నాక మీరు ఎంచుకున్న కంపెనీని బట్టి సుమారుగా ఒక వారం రోజుల నుంచి ఒక 20 రోజుల్లో అన్ని సెట్స్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ సెట్స్‌ని పేషెంట్‌కి ఇచ్చాక ఇవి వాడుతున్న క్రమంలో డిసైడ్ పొజిషన్స్ అన్నవి వస్తూ ఉంటాయి. ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ అయ్యాక ఫస్ట్ సిట్టింగ్‌లో ఏముంటుంది అంటే ఇలా టెంప్లెట్స్ అన్నవి ఉంటాయి. ఈ టెంప్లెట్స్ ద్వారా పంటికి అటాచ్‌మెంట్స్ అనేది ప్లేస్ చేస్తాము. నార్మల్‌గా క్లిప్‌లో అయితే బ్రాకెట్స్ అనేవి ఉంటాయి. వాటిల్ని టూత్‌కి అంటిస్తాము. దీనిలో ఏంటి అంటే అటాచ్‌మెంట్స్ ప్లేస్ చేసుకుంటాము ఈ టెంప్లెట్స్ ఆధారంగా. యూజువల్‌గా ఈ అటాచ్‌మెంట్స్ ఏ షేప్‌లో ఉండాలి, ఏ పంటికి చేయాలి అన్నది మీకు ఉన్న కండిషన్‌ని బట్టి అంటే పన్ను ఎంత రొటేట్ చేసుకోవాలి, పళ్ళ మధ్య గ్యాప్స్ ఎంతున్నయి, మీ యొక్క క్లినికల్ కండిషన్‌ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సో, అలా కాంపోజిట్ మెటీరియల్ అన్నది ఈ టెంప్లెట్‌లో ప్లేస్ చేసి పంటికి అటాచ్‌మెంట్స్ అన్నది పెట్టుకుంటాము. సో, ఈ అటాచ్‌మెంట్స్ ఆధారంగా మీరు ఫస్ట్ సెట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అలైనర్స్‌లో ఏంటి అంటే మీ క్లినికల్ కండిషన్‌కి తగ్గట్టుగా కొన్ని సెట్ ఆఫ్ ట్రేస్ అనేది పేషెంట్‌కి ముందే ఇవ్వడం జరుగుతుంది. ఈ సెట్స్ ఎలా పనిచేస్తాయో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఇవి 2 టీత్ అనుకోండి. 2 టీత్ మధ్యలో ఇంత గ్యాప్ ఉందనుకోండి. యూజువల్‌గా ఫస్ట్ సెట్ మీరు వాడినప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 టీత్‌ని ఇంకొంచెం క్లోజ్ చేస్తాయన్నమాట. సో, ఫస్ట్ సెట్ మీరు ఒక 1 వీక్, 10 డేస్ లేదా 15 డేస్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ సెట్ అనేది 15 డేస్ పాటు నోట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ సెట్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఇనీషియల్‌గా ఇంత గ్యాప్ ఉన్నది. ఇక్కడి వరకు వస్తాయి టీత్. సో, ఇక్కడి వరకు వచ్చాక దీని ఆధారంగా సెకండ్ సెట్ అన్నది రెడీ చేయడం జరుగుతుంది. సో, సెకండ్ సెట్ అన్నది పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఇంత గ్యాప్ ఉంది కదా! సో, నెక్స్ట్ మళ్ళీ ఇంకొంచెం దగ్గరగా అవుతాయి. సో, ఇలా మీ క్లినికల్ కండిషన్ ప్రకారం దగ్గరగా అవ్వాలి, స్పేస్ క్లోజ్ అవ్వాలి అనుకుంటే ఇలా జరుగుతుంది. లేదా పన్ను ఏదైనా రొటేట్ అయ్యుంది, అది తిరిగి ఉంది. సో, దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అలా మీకు డిఫరెంట్ సెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ సెట్స్ అన్నది ఇలా పెట్టుకుంటా ఉంటే దాని టూత్ మూవ్‌మెంట్ అన్నది క్రమంగా జరుగుతా ఉంటుంది. సో, బేసిక్ ఎలైనర్ ప్రొసీజర్ అర్థమైంది కదా! ఫస్ట్ అయితే స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్నాక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒక 1, 2 డేస్‌లో ట్రీట్మెంట్ ప్లాన్ అంటే మనకి ఎన్ని సెట్స్ ఆఫ్ ఎలైనర్స్ అన్నది పేషెంట్‌కి ఇవ్వాల్సి ఉంటుంది అన్నది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ ఆధారంగా నెక్స్ట్ సెట్ ఆఫ్ ట్రేస్ అన్నీ రెడీ అయ్యి రావడానికి సుమారుగా ఒక 1 వీక్, ఒక 20 డేస్ పాటు పడతా ఉంటుంది. అండ్ ఫస్ట్ సిట్టింగ్‌లో ఏం చేస్తారంటే టెంప్లెట్స్ ఆధారంగా పంటికి అటాచ్‌మెంట్స్ అన్నది ప్లేస్ చేస్తారు. కాంపోజిట్ మెటీరియల్ యూజ్ చేసి. ఇలా అటాచ్‌మెంట్స్ ప్లేస్ చేసుకున్నాక ఫస్ట్ సెట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఎన్ని డేస్ వాడాలి అన్నది మీ డాక్టర్ మీ కండిషన్ ప్రకారం ప్రిస్క్రైబ్ చేస్తారు. సుమారుగా ఒక 1 వీక్ నుంచి 15 డేస్ పాటు ఒక్కొక్క సెట్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇలా ఫస్ట్ సెట్ అనేది వాడాక టూత్ మూవ్‌మెంట్ అనేది కొంచెం జరుగుతుంది. సో, ఇలా జరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ సెట్ అనేది వాడాల్సి ఉంటుంది. సో, సెకండ్ సెట్ ద్వారా కూడా కొంచెం టూత్ మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, ఇలా క్రమంగా అన్ని సెట్స్ వాడుతూ ఉన్న క్రమంలో టూత్ అన్నది దాని పొజిషన్‌కి అలైన్ అవుతాయి. ఇంకో క్వెషన్ అందరూ అలైనర్స్ గురించి అడిగేది ఏంటి అంటే, ఈ అలైనర్స్‌ని రోజుకి ఎంత టైం పెట్టుకోవాలి అని.
యూజువల్గా అలైనర్స్ని ఒక 16 to 18 అవర్స్ పాటు కంపల్సరీగా నోట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే డిజైర్డ్ టూత్ మూమెంట్స్ అనేవి వస్తాయి. మీరు కనుక పెట్టుకోగలిగితే 20 అవర్స్ పాటు పెట్టుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అలైనర్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే బ్రష్ అండ్ పేస్ట్ పెట్టి నార్మల్గా మనం టీత్ని ఎలా క్లీన్ చేసుకుంటామో అలా క్లీన్ చేసి మార్నింగ్ లేచాక పెట్టేసుకోవచ్చు. ఆర్ సోప్ వాటర్ అన్నా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే పెరాక్సైడ్ ట్యాబ్లెట్స్ సపరేట్గా అవైలబుల్గా ఉంటాయి. సో ఆ ట్యాబ్లెట్ని వాటర్లో వేసి ఇవి వాటిల్లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బయట ఆఫీస్లో కనుక ఎక్కడైనా బయట ఉంటే ట్యాప్ వాటర్ కింద రన్ చేసి అయినా క్లీన్ చేసి వీటిని పెట్టేసుకోవచ్చు. ఈ అలైనర్స్ వాడుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే మొత్తం ఇది పేషెంట్ కోఆపరేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోజుకి 16 to 18 అవర్స్ పాటు ఖచ్చితంగా ఈ అలైనర్స్ అనేది ప్లేస్ చేసుకోవాలి. తినేటప్పుడు మాత్రం ఈ అలైనర్స్ని రిమూవ్ చేసుకుని తినొచ్చు. టీ, కాఫీ లాంటివి తాగుతున్నప్పుడు లేదా కూల్ డ్రింక్స్ అలాంటివి ఏదైనా తీసుకుంటున్నప్పుడు కూడా ఈ అలైనర్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. కేవలం వాటర్ తాగుతున్నప్పుడు ఈ అలైనర్స్ అనేది పెట్టుకుని వాటర్ తాగొచ్చు. కానీ 16 to 18 అవర్స్ మాత్రం కంపల్సరీగా మీ నోట్లో ఈ అలైనర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి కండిషన్స్లో ఈ అలైనర్స్ అన్నది ఇవ్వచ్చు? యూజువల్గా అలైనర్స్ కేసెస్ని డివైడ్ చేసుకుంటాము మైల్డ్, మోడరేట్ అండ్ కాంప్రహెన్సివ్గా. మైల్డ్ కేసెస్ ఏంటి అంటే చిన్న చిన్న స్పేసెస్ ఉన్న లేదా 1-2 పళ్ళు కొంచెం వంకర తిరిగి రొటేట్ అయి ఉన్నప్పుడు మైల్డ్ కింద దీన్ని కన్సిడర్ చేస్తాము. అలా కాకుండా కొంచెం స్పేసెస్ అనేది ఎక్కువగా ఉంది, ఒక 2 or 3 టీత్ కొంచెం రొటేటెడ్గా ఉన్నప్పుడు వీటిని మోడరేట్ కేసెస్ కింద ఇస్తాము. అండ్ డీప్ బైట్ అంటే పైన పళ్ళు కింద పళ్ళు ఒక 2 mm వరకు ఎక్కువ అనుకుంటున్నా కానీ వీటిని మోడరేట్ కేసెస్ కింద, ఇలా ఒక్కొక్క కండిషన్ని ఒక్కొక్క దానిలాగా డిసైడ్ చేసుకుంటాము. కాంప్రహెన్సివ్ కేసెస్ కింద ఏమొస్తాయి అంటే బాగా స్పేసింగ్ ఎక్కువ ఉంది లేదా బాగా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వాటిని ఎక్కువ సరి చేసుకోవాలి, పళ్ళు బాగా రొటేట్ అయిపోయి ఉన్నాయి, లేదా పైన పళ్ళు కింద పళ్ళు బాగా ఎక్కువ టచ్ అవుతున్నాయి, లేదా కింద పళ్ళు ముందుకి ఉన్నాయి, దీన్ని కాట్స్ బైట్ అంటాము. ఇలా ఉన్నప్పుడు కూడా కాంప్రహెన్సివ్ కేసెస్ కింద వీటిని లిస్ట్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద కేసెస్ అన్నిట్లో ఈ అలైనర్స్ ద్వారా మనకి కావాల్సిన రిజల్ట్స్ అనేది పొందవచ్చు. ఓన్లీ 5%ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాము. ఈ 5%లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే మీకు పన్ను బాగా ఎముక లోపలికి ఉండిపోయింది, ఆ పన్నుని కావాల్సిన పొజిషన్లోకి తీసుకురావాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్లో తప్పితే అలైనర్స్ని ఏ కండిషన్లో అయినా యూస్ చేసుకోవచ్చు. కొన్ని యాడ్స్లో అయితే మీరు చూడొచ్చు, కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటికి వచ్చి ఈ అలైనర్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము, మీ టీత్ అనేది ఎటువంటి డాక్టర్తో సంబంధం లేకుండా కరెక్ట్గా అలైన్ అయిపోతాయి అని చెప్తున్నారు. అలాంటివి నమ్మి మోసపోవద్దండి. వాళ్ళు ఓన్లీ ఈ ట్రేస్ లాంటివి ఇచ్చేస్తారు, కానీ మీకు కరెక్ట్గా టూత్ మూమెంట్ అనేది జరుగుతుందా లేదా, ఒకవేళ కావాల్సిన మూమెంట్ అనేది జరగకపోతే మళ్ళీ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్నది కేవలం డాక్టర్ గైడెన్స్లోనే తెలుస్తుంది. కాబట్టి ఈ హోమ్ అలైనర్స్ ఇటువంటి వాటిని నమ్మకండి. ఈ అలైనర్స్లో కూడా డిఫరెంట్ కంపెనీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇండియన్ ఉన్నాయి లేదా ఇంటర్నేషనల్ లైక్ యూఎస్ కానీ అలాంటి బ్రాండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇండియన్ కంపెనీస్ చూస్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుందండి. కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్స్, కొంచెం మంచి కంపెనీస్ తీసుకోవాలి అంటే ఇన్విజిలైన్ లాంటివి మీరు తీసుకోవాలి అనుకుంటే కొంచెం కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలామంది డెంటల్ ట్రీట్మెంట్స్కి వచ్చే వాళ్ళు కంపేర్ చేస్తూ ఉంటారు, ఆ క్లినిక్లో అంత కాస్ట్ ఉంది, మీ క్లినిక్లో ఇంత కాస్ట్ ఉంది, లేదా ఈ బ్రాండ్ ఇంత తక్కువ ఉంది, ఈ బ్రాండ్కి ఎందుకు ఇంత కాస్ట్ అవుతుంది అని అడుగుతూ ఉంటారు. ఇక్కడైతే మీరు ఒకటే గమనించాలండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే అందరికీ రిలేట్ అయ్యేలాగా చెప్తాను. యూజువల్గా మనం ఒక మంచి పట్టు చీర తీసుకున్నాం అనుకోండి, దాని క్వాలిటీ బాగుంటుంది కాబట్టి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సేమ్ అలాంటిది ఇమిటేషన్లో కూడా దొరుకుతుంది, అది కొంచెం కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది కూడా అంతే అండి. మీకు ట్రీట్మెంట్ అనేది క్వాలిటీగా కావాలి అనుకుంటే ఖచ్చితంగా కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లేదా కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, నాకు కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే కొంచెం ట్రీట్మెంట్ అనేది కూడా కాంప్రమైజ్డ్గానే ఉంటుంది. అలైనర్స్లో ఇప్పటి వరకు బెస్ట్గా ఉన్న కంపెనీ ఏది అంటే ఇన్విజిలైన్. ఇన్విజిలైన్కి ఎందుకు ఇంత పాపులారిటీ ఉంటుంది అండ్ ఎక్కువ మంది ఎందుకు ఇన్విజిలైన్ని చూస్ చేసుకుంటారు అంటే ఈ ఇన్విజిలైన్ వాళ్ళు వాడే మెటీరియల్ ఏంటంటే పేటెంటెడ్ రైట్స్ తీసుకున్నారండి. వాళ్ళు స్మార్ట్ ట్రాక్ మెటీరియల్ అని వాడతారు. ఈ మెటీరియల్ ఎలా ఉంటుంది అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ పేషెంట్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. సో ఇన్విజిలైన్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే కొంచెం ట్రీట్మెంట్ కాస్ట్ అనేది పెరుగుతుంది, దాని ద్వారా క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. ఇంకో అడ్వాంటేజ్ ఇన్విజిలైన్తో ఏంటి అంటే ఈ బార్డర్స్ ఉంటాయి కదా, దేనికైతే గమ్స్ అండ్ టీత్ మధ్యలో ఉంటుందో ఆ బార్డర్ కూడా మనకి ఈ ఇన్విజిలైన్ వాళ్ళు కాంటూర్ చేస్తారు కరెక్ట్గా. సో ఇలా చేయటం వల్ల పేషెంట్కి కంఫర్ట్ ఉంటుంది అండ్ ఆల్సో కంట్రోల్డ్ మూమెంట్స్ అన్నది టీత్ మీద అప్లై అవుతుంది. సో ఇన్విజిలైన్ వాళ్ళది చాలా యాక్యురేట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది,
యూజువల్గా క్లిప్ ట్రీట్మెంట్ అన్నది ఈ ఎలైనర్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా. ఎందుకు ఎలైనర్స్కి వెళ్ళాలి, వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అని. యూజువల్గా ఎలైనర్స్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే క్లిప్ ట్రీట్మెంట్లో పంటికి బ్రేసెస్ అన్నది అతికిచ్చేస్తాము. ఈ బ్రేసెస్ అనేది సుమారుగా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ పాటు నోట్లోనే ఉంటాయి అన్నమాట. సో క్లిప్ ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి డైటరీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదని చెప్తాము. అలాంటి ప్రాబ్లం ఎలైనర్స్ యూస్ చేస్తున్నప్పుడు ఉండదు. ఎందుకంటే మీరు హ్యాపీగా దీన్ని తీసి పక్కన పెట్టి మీరు భోజనం చేయొచ్చు కాబట్టి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ఇబ్బంది అనేది ఉండదు. అది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఎలైనర్స్తో. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఈ ఎలైనర్స్తో ఏంటి అంటే ఇది మనం తీసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కానీ క్లిప్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే బ్రేసెస్ చుట్టూతో ఫుడ్ అన్నది పద్దాక ఇరుక్కుంటూ ఉంటుంది అండ్ కొన్నిసార్లు దీనివల్ల గమ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఎలైనర్స్ వాడటంలో ఉండవు. ఈ అలైనర్స్ అన్నవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ బ్రేసెస్ అనేవి అప్పుడప్పుడు గమ్స్కి గుచ్చుకుంటా అప్పుడప్పుడు అల్సర్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఈ అలైనర్స్లో ఉండవు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అపేరెన్స్. నార్మల్గా క్లిప్ ట్రీట్మెంట్ పెట్టుకుంటే మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా మీటింగ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది, చాలా ఆడ్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అసలు మీరు పెట్టుకున్నట్టు ఆపోజిట్ పర్సన్కి తెలియదు కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. సో ఈస్థెటికల్గా అండ్ అపేరెన్స్ పరంగా ఇవి చాలా అడ్వాన్స్డ్ అనమాట. మెయింటెనెన్స్ ఫేస్ కూడా ఈ అలైనర్స్తో చాలా ఈజీగా ఉంటుంది. కావాల్సినప్పుడల్లా తీసి వీటిని ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. కానీ క్లిప్ ట్రీట్మెంట్లో ఏంటి అంటే పద్దాక తిన్న వెంటనే పంటి చుట్టూ ఇరుక్కున్నది మొత్తం నీట్గా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఎలైనర్స్. ఎలైనర్స్కి అండ్ క్లిప్ ట్రీట్మెంట్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా అని అడిగితే అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంచుమించుగా ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అవ్వడానికి సేమ్ టైం అనేది పడుతుంది. ఈ ఎలైనర్స్ని ఎటువంటి కేసెస్లో ఇవ్వచ్చు అంటే స్పేసింగ్ ఉన్నప్పుడు, అంటే పళ్ళ మధ్య గ్యాప్స్ ఉన్నప్పుడు అండ్ క్రౌడింగ్, పళ్ళు వంకర తింకరగా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయి ఉన్నప్పుడు అలాంటి కండిషన్స్లో, డీప్ బైట్ అంటే పైన పళ్ళు కింద పళ్ళు మీద ఎక్కువ ఆనుకుంటున్నప్పుడు, లేదా క్రాస్ బైట్ కండిషన్స్లో అంటే కింద పళ్ళు యూజువల్గా వెనక్కి ఉంటాయి, పై పళ్ళు ముందుకు ఉంటాయి. అలా కాకుండా రివర్స్ కండిషన్ ఉన్నప్పుడు ఇలాంటి కండిషన్స్ అన్నిటిలో ఈ అలైనర్స్ అనేది వాడచ్చు. ఈ అలైనర్స్కి ఉన్న చాలా అడ్వాంటేజెస్ మాట్లాడుకుందాం కదా, కానీ దీంట్లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ సెట్ ఆఫ్ ట్రేస్ అన్నది మొత్తం పేషెంట్కి ఇచ్చేస్తాము. అంటే మొత్తం ట్రీట్మెంట్ అనేది పేషెంట్ చేతుల్లో ఉంటుంది. సో పేషెంట్ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవ్రీ సెట్ అనేది డైలీ 16 to 18 అవర్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కనుక నెక్స్ట్ సెట్ అన్నది టీత్ మీద కంప్లీట్గా సీట్ అవ్వట్లేదు అంటే ఆ ముందు సెట్ అన్న దాంతో ప్రాపర్గా ట్రీట్మెంట్ ఫినిష్ అవ్వలేదు అని, సో అప్పుడు మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియోలో ఎల్ఎన్ఎస్ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నది మీకు ఇచ్చాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.